నా పేరు డాక్టర్ శైలజ అండి. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్లు చేసే డాక్టర్ని. ఈరోజు అండాశయ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఆడవాళ్ళకు వచ్చే క్యాన్సర్లో అంటే ముఖ్యంగా రొమ్ము క్యాన్సరు, గర్భసంచి ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఈ వరుస క్రమంలో చూసుకుంటే 4వది అండాశయ క్యాన్సర్. ఈ అండాశయ క్యాన్సర్ ముఖ్యంగా 50 నుంచి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంది. ఈ అండాశయ క్యాన్సర్ అంటే అండం నుంచి వచ్చే గెడ్డలు క్యాన్సర్ కింద మారడం అన్నమాట. ఈ అండాశయ గెడ్డలు అన్ని క్యాన్సర్కి సంబంధించినవే అవ్వక్కర్లేదు. ఎందుకంటే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో కేవలం 10% ఈ అండాశయ గెడ్డల్లో క్యాన్సర్ ఉంటుంది. అలాగే 60 సంవత్సరాలు కానీ నెలసర్లు ఆగిపోయిన వాళ్ళల్లో కానీ ఈ గెడ్డలు క్యాన్సర్ అయ్యే అవకాశం 30 నుంచి 40% వరకు ఉంటుంది. అందుకని ప్రతి అండం నుంచి వచ్చే గెడ్డ క్యాన్సర్ గెడ్డ అని అనుకోని అవసరం లేదు. దాంట్లో కొన్ని మార్పులు స్కానింగ్ ద్వారా కానీ లేకపోతే CA-125 పెరుగుదల బట్టి కానీ ఇది క్యాన్సర్ అని నిర్ధారించడం జరుగుతుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? దగ్గర ఉన్న అండాశయ క్యాన్సర్లు అన్నింటిలోనూ 10 నుంచి 15% వరకు వంశపారంపర్యంగా రావచ్చు. అంటే BRCA1, BRCA2, HNPCC ఇలాంటి మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్తో పాటు ఒవేరియన్ క్యాన్సర్ కూడా రావచ్చు. మిగిలిన 70 నుంచి 80% వరకు మనకి కరెక్ట్గా దేనివల్ల ఈ క్యాన్సర్ వస్తుంది అనేది మనకి తెలియదు. అయితే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మనం తెలుసుకుందాం. అవేంటంటే, ఒకటి నెలసర్లు త్వరగా రావడం, అంటే మెనార్కి చిన్న వయసులోనే బహిష్ట అవ్వడం, 11-12 ఏళ్లకి అయ్యి లేటుగా అవి ఆగడం, అంటే 50 నుంచి 55 సంవత్సరాలు దాటిన తర్వాత నెలసర్లు ఆగిన వాళ్ళలో ఇది ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా నల్లీ ప్యారస్ పిల్లలు లేని వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పిల్లలు కలగని వాళ్ళల్లోనూ, అలాగే ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ థెరపీ ఒక 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ కేవలం ఈస్ట్రోజన్ ఒకటి వాడిన వాళ్ళలో కానీ, లేదా ఉబాకాయం చిన్న వయసులోనే ఒబిసిటీ ఉబాకాయం ఉన్న వాళ్ళలో కూడా ఈ అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇంకా ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ లేవు.